సంగారెడ్డి జిల్లాలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపించింది. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను ఉదయం నుంచి కూల్చివేస్తున్నారు. ఈ కూల్చివేతల ముగింపు దశకు వచ్చినట్టు తెలుస్తోంది. కూల్చివేతలు అయితే కృష్ణారెడ్డిపేట సర్వే నెంబర్ 12లో 16 అక్రమ నిర్మాణాలను గుర్తించారు హైడ్రా అధికారులు. హైడ్రా ఆదేశాల మేరకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కూల్చివేతలను కొనసాగిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను ఉదయం నుంచి కూల్చివేస్తున్నారు. ఈ కూల్చివేతల కార్యక్రమం ముగింపు దశకు వచ్చింది. కృష్ణారెడ్డిపేట సర్వే నెంబర్ 12లో 16 అక్రమ నిర్మాణాలను గుర్తించారు హైడ్రా అధికారులు. అయితే హైడ్రా ఆదేశాల మేరకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఇంకా కూల్చివేతల కార్యక్రమం కంటిన్యూ అవుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు. లక్ష్మీకాంత్, హైదరాబాద్ మహానగరంలో ఏకకాలంలో 3 ప్రాంతాలలో అక్రమ నిర్మాణాలు కూల్చేయడానికి హైడ్రా ఏకకాలంలో దాడి చేసింది. అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తొచ్చింది. ఒకటి కుక్కట్పల్లి, అదేవిధంగా అమీర్పూర్ మున్సిపాలిటీ పరిధిలో 2, ఒకటి పటేల్గూడ ఏరియాలో ఉన్నటువంటి దాదాపు 13 విల్లాలు, ముందు 16 అనుకున్నారు కానీ అక్కడ 30 విల్లాలు దాదాపు కూల్చివేశారు. ప్రస్తుతం అమీన్పూర్ మున్సిపాలిటీ ఏరియాలో ఉన్నటువంటి ఈ ఏరియాలో 3 బడా బిల్డింగ్లు మొత్తం కూడా ఉన్నాయి. అయితే ఒక బిల్డింగ్ని ఆల్రెడీ 5 అంతస్తుల బిల్డింగ్ను మొత్తం నిలమట్టం చేసింది హైడ్రా జాంబో కాంబీ క్రేన్ మొత్తం కూడా. దీంతో పాటు మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ అపార్ట్మెంట్ కూడా కూల్చివేసే కార్యక్రమం కొంచెం కొనసాగుతుంది. అదేవిధంగా రైట్ సైడ్లో మనకు ఉన్నటువంటి 6 అంతస్తుల బిల్డింగ్ కూడా కూల్చివేసే కార్యక్రమం దాదాపు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ బడా బిల్డింగ్ను కూల్చే సమయంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరిని కూడా రానియకుండా మొత్తం హైడ్రా సిబ్బందితో పాటు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు మొత్తం కూడా రంగంలో దిగారు. అయితే ఇప్పటి వరకు ఆ విల్లాల పరిస్థితి చూసుకుంటే దాదాపు 36 కోట్లు, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇవి చూసుకుంటే దాదాపు 15 కోట్ల వరకు ఒక అంచనా ఉంది. ఇవన్నీ కూడా ప్రభుత్వ స్థలాలు. ఈ ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించారు. పంచాయతీగా నుండి గత 2 వారాల క్రితమే ఇది మున్సిపాలిటీలోకి విలీనమైంది ఈ ప్రాంతం. అయితే పంచాయతీలో ఉన్నప్పుడు అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, రిజిస్ట్రేషన్ అధికారులు కావచ్చు, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ సంబంధించిన అధికారులు, హెచ్ఎండి అధికారులు మొత్తం కూడా పర్యవేక్షణ ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంతంలో చిన్న అంటే 150 గజాల నుంచి 200 గజాల లోపల G+2 వరకే పర్మిషన్ ఉంటుంది. అది కూడా 6 అంతస్తులు, బహుళ అంతస్తులు, పెద్ద పెద్ద అంతస్తులు నిర్మాణం చేపడుతున్నప్పటికీ కూడా అంతకాలం చూడని అధికారులు ఈ ఒక్కసారిగా ఇప్పుడు హైడ్రా ఎంక్వైరీలో మొత్తం కూడా ఇది అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారని మొత్తం కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత మొత్తం ఈ ప్రాంతంలో నిలమట్టం చేసే కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటివరకు హైడ్రా దాదాపు 23 ప్రాంతాల్లో 260 నిర్మాణాలను కూల్చేసింది. అయితే తాజాగా ఇప్పుడు ఈ 30 విల్లాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి 3 పెద్ద బిల్డింగ్లు, అదేవిధంగా కుక్కట్పల్లిలో కూల్చివేతలు మొత్తం కూడా ఇప్పుడు కౌంట్ అవుతుంది. ఇప్పటివరకు 111 ఎకరాల ప్రభుత్వ స్థలాలను మొత్తం కూడా రికవరీ చేసింది హైడ్రా. మొత్తం మీద హైడ్రాకు ప్రభుత్వం, తెలంగాణ సర్కారు సర్వాధికారాలు క్యాబినెట్లో కట్టబెట్టిన తర్వాత హైడ్రా దూకుడు పెంచిందని చెప్పొచ్చు. ఇప్పటివరకు ప్రభుత్వం అంటే చెరువులు, నాలాలు, పార్కులు, రోడ్లను కబ్జా చేసిన వాటిని మొత్తం కూడా నిలమట్టం చేసింది. కబ్జా చేసిన వారి నిర్మాణాలను, తాజాగా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన వారి భర్తం పడుతుందని చెప్పొచ్చు. సంగారెడ్డి జిల్లాలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు కొరడా జులిపిస్తున్నారు. కృష్ణారెడ్డిపేట, ఐలాపూర్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 12లో అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమం ఇవాళ ఉదయం నుంచి జరుగుతోంది. హైడ్రా అధికారులు ఏ విధంగా ఈ నిర్మాణాలపై ఫోకస్ చేశారో మనం టీవీ9 స్క్రీన్లో ఎక్స్క్లూజివ్గా దృశ్యాలు చూస్తున్నాం. అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది.